కోస్టల్ ఏరియాస్లో కరోజన్ అనేది ఇది కామన్ థింగ్. ఎందుకంటే అక్కడ వాటర్లో సాల్ట్స్ ఉండటము అండ్ ఆ కరోజివ్ అట్మాస్ఫియర్. బట్ అలాంటి కండిషన్ హైదరాబాద్లో బిల్డింగ్స్ కూడా వచ్చేసినాయి. కొన్ని ఏరియాస్లో సిమెంట్ కూడా బ్రేక్ చేసి పౌడర్ చేసి యూజ్ చేస్తారు సార్. అది యూజ్ఫుల్ అసలు యూజ్ చేయకూడదు. విత్ ఇన్ ఇయర్లోనే మనం క్రాక్స్ చూస్తూ ఉంటాము. కొన్ని పైన సిగ్లింగ్స్ ఊడిపోయి లోపల ఐరన్ ఏదైతే ఉందో అది కరోజన్కి రావడం చూస్తూ ఉంటాం. అట్లాంటివి ఎందుకు వస్తుంది? సో బేసికల్గా క్రాక్స్ అనేది హలో గైస్, మన భవనమ్స్ పాడ్కాస్ట్లో కంప్లీట్గా సివిల్ రిలేటెడ్గా పాడ్కాస్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ కంప్లీట్ 1 hour పాడ్కాస్ట్లో బెస్ట్ ఆఫ్ క్లిప్స్ని ఒక వీడియోగా కన్వర్ట్ చేసి, అంటే అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కలిపి మర్చ్ చేసి ఒక చిన్న వీడియోగా కన్వర్ట్ చేసి మళ్ళీ మన భవనమ్స్ పాడ్కాస్ట్లో అప్లోడ్ చేస్తాం. సో ఇది మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. డూ వాచ్ ఇట్. ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఏదైనా అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే మన దగ్గర సపోజ్ ఒక ప్లాట్ కానీ ఏమైనా ఉందనుకోండి, ఆ ప్లాట్కి మనం ఫస్ట్ సర్వే చేయించుకోవాలి. వెదర్ మన ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రకారంగా ప్లాట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఏంటంటే మనకి ఒక డిజైన్ కావాలి. సో స్ట్రక్చర్ మనం ఎన్ని ఫ్లోర్స్ కడుతున్నాము, G+1 or 2 or 3 or 4, సో అలా మనం ఎన్ని ఫ్లోర్స్ కడుతాము అనేది దానికి ఒక డిజైన్ కావాలి. సో బిఫోర్ మనం ఒక డిజైన్ చేస్తాం, మనకి కావాల్సింది సాయిల్ ఇన్వెస్టిగేషన్. సో సాయిల్ మన దగ్గర ఉన్న ప్లాట్లో ఉన్న సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకోవాలి. సో ఆ సాయిల్ బేరింగ్ కెపాసిటీకి మనం టెస్ట్ చేస్తాం అనమాట. దేర్ ఆర్ మెనీ మెథడ్స్, అందులో చాలా రకాల టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ఆ టెస్ట్ చేస్తే ఏంటంటే మనకి బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ తెలుస్తుంది. సో మనకి సాయిల్ యొక్క బేరింగ్ కెపాసిటీ తెలిసాక డిజైన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో దట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే మనకున్న సాయిల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సో ఆ బేరింగ్ కెపాసిటీ అరైవ్ అయిన తర్వాత డిజైన్లోకి మనం వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద డిజైన్ స్టేజ్. సో డిజైన్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఫుటింగ్స్, ఫౌండేషన్ ఎలాంటి ఫౌండేషన్ యూజ్ చేయాలి, కాంక్రీట్ ఏ గ్రేడ్ కాంక్రీట్ వాడాలి, స్టీల్ ఎంత రీఎన్ఫోర్స్మెంట్ మనకి పర్చేస్ చేసుకోవాలి. సో ఇవన్నీ అనమాట. సో ప్రైమరీ థింగ్ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ ద సర్వే అండ్ దెన్ యూ హ్యావ్ టు అసెస్ ద గ్రౌండ్ కండిషన్స్ బై డూయింగ్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్. అండ్ తర్వాత డిజైన్ అయిన తర్వాత సో ఎలాంటి కాంక్రీట్ కావాలి, దాని స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి. సో మనకి కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు ఆల్వేస్ ప్రిఫర్ వే బ్యాచింగ్. సో వాల్యూమ్ బ్యాచింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు చూస్తే చాలా మటుకి చిన్న హౌసెస్ ఏదైతే G+1 G+2కి ఎండప్ అయిపోతాయో వాళ్ళన్నిటికీ వాల్యూమ్ బ్యాచింగ్ లోకి వెళ్ళిపోతారు. సో వాల్యూమ్ బ్యాచింగ్ ఇన్ ది సెన్స్ మనకు ఒక సైట్లో మిల్లర్ వచ్చేస్తుంది, దాంట్లోనే సిమెంట్, అగ్రిగేట్, శాండ్, వాటర్ మిక్స్ చేసేసి దానికి కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాం. బట్ ఇదంతా ఏంటంటే ఓ నార్మల్ M20 గ్రేడ్ దాకా అయితే మనకి రావచ్చు. అది కూడా కష్టం, ఎందుకంటే ఎప్పుడైతే వాటర్ సిమెంట్ రేషియో అని ఒకటి ఉంటుంది. సో మనం పర్టికులర్ అమౌంట్ ఆఫ్ సిమెంట్ యూజ్ చేసినప్పుడు దానికి ప్రిస్క్రైబ్డ్ వాటర్ సిమెంట్ రేషియో ఉంటుంది అనమాట. సో ఒక 1 bag ఆఫ్ సిమెంట్ తీసుకుంటే 20 liters కంటే ఆర్ 20 kgs కంటే వాటర్ ఎక్కువ యూజ్ చేస్తే స్ట్రెంగ్త్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాడింగ్ వాటర్, అంటే మీరు ఎలాంటి సిమెంట్ వాడినా కానీ. సో సిమెంట్ అనేది పక్కన పెడితే వాటర్ అనేది కంట్రోల్లో ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ ఏబుల్ టు గెట్ ద డిజైర్డ్ స్ట్రెంగ్త్. సో ఆ స్ట్రక్చర్లో డిజైన్లో మనకి కావాల్సిన స్ట్రెంగ్త్ అచీవ్ అవడానికి మెయిన్ ఏంటంటే వాటర్. సో వాటర్ అనేది ఓవర్ డోస్ చేసుకుంటే స్ట్రెంగ్త్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎంత సిమెంట్ వాడినా, ఎలాంటి సిమెంట్ వాడినా. సో ఇంకొకటి ఏంటంటే మనకి దీనికి వే బ్యాచింగ్ అనేది ప్రిఫర్ చేయాలి. వే బ్యాచింగ్ ప్రిఫర్ చేసుకొని మనం ఇది చేయాలి. అండ్ ఫస్ట్ పాయింట్ అనదర్, కాంక్రీట్ చేసేటప్పుడు క్వాలిటీ ఆఫ్ ది వాటర్ అనేది కూడా అసెస్ చేసుకోవాలి. సో మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది. బోర్ వాటర్ కన్సిడర్ చేస్తే మనకి ఇండియన్ స్టాండర్డ్స్ IS 456 అనే ఒక స్టాండర్డ్ ఉంది. దాంట్లో వాటర్కి ఒక 8 పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. బిఫోర్ యూజింగ్ ఇట్ ఇన్ కన్స్ట్రక్షన్ వీ హ్యావ్ టు గెట్ ద వాటర్ శాంపుల్ అసెస్డ్ ఫర్ ది 8 parameters. ఆ 8 parameters లో సూటబుల్ అని వచ్చినప్పుడే మనం కన్స్ట్రక్షన్లో యూజ్ చేయాలి. యాక్చువల్గా అంటే మధ్యలో కొన్ని అడుగుదాం అనుకున్నాను సార్, అంటే ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అడగలేదు. బట్ మనం ఇక్కడ వాటర్ యూజేజ్ అని చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా సార్. అంటే నార్మల్ కన్స్ట్రక్షన్స్లో ఏ వాటర్ పడితే వాటర్ వాడేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర బోర్ పెట్టుకున్నామంటే అది సాల్ట్ లిటిల్ బిట్, కొన్ని ఏరియాలో సాల్ట్ వాటర్ వస్తుంది, కొన్ని ఏరియాలో నార్మల్గా వస్తుంది. ఆ వాటర్ కూడా యూజ్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్కి. అంటే అది వితౌట్ టెస్టింగ్ ఆ వాటర్ యూజ్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? సో ఇప్పుడు మేజర్గా వాటర్లో ఈ TDS అంటాం.
అవును. టోటల్ డిజాల్వ్ సాలిడ్స్. ఇవి కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి, కాంక్రీట్ యొక్క డ్యూరబిలిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. ఓకే. అండ్ రెండోది, ఆ వాటర్ శాంపుల్లో క్లోరైడ్స్ అండ్ సల్ఫేట్స్ కూడా అసెస్ చేయాలి. ఓకే. క్లోరైడ్ కంటెంట్ వాటర్లో ఎక్కువ ఉండటం వల్ల మెజారిటీ ఆఫ్ ది బిల్డింగ్స్, మనం జనరల్గా కరోజన్ చూస్తుంటాం. కోస్టల్ ఏరియాస్లో కరోజన్ అనేది ఇది కామన్ థింగ్. ఎందుకంటే అక్కడ వాటర్లో సాల్ట్స్ ఉండటము అండ్ ఆ కరోజివ్ అట్మాస్ఫియర్ కోస్టల్ ఏరియాస్లో. బట్ అలాంటి కండిషన్ హైదరాబాద్లో బిల్డింగ్స్ కూడా వచ్చేసినాయి. అది మేజర్లీ ఎందుకంటే మనకి వాటర్లో ఉన్న క్లోరైడ్స్ మనం టెస్ట్ చేయకపోవటం వల్ల, అందులో మనకున్న పర్టికులర్ సైట్లో ఆ బోర్ వాటర్లో కనుక క్లోరైడ్స్ ఎక్కువ ఉండటం వల్ల కూడా స్టీల్ అనేది, రీఇన్ఫోర్సింగ్ స్టీల్ అనేది కరోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాంక్రీట్లో యూజ్ చేసే వాటర్ అనేది క్లోరైడ్స్కి, సల్ఫేట్స్కి, pH వాల్యూ, ఆల్కలినిటీ, TDS ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అది కాస్ట్ కూడా చాలా నామినల్ ఉంటాయండి. 1,000-1,500 రూపీస్లో టెస్ట్ చేయించుకుంటే వాటర్ ఎంటైర్ బిల్డింగ్కి మనం సేఫ్ చేసే ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. అంటే తాగడానికే చెక్ చేసుకోవట్లేదు సార్ నార్మల్గా. ఇంకా కన్స్ట్రక్షన్ కంటే ఛాన్సెస్ చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో దట్ వాటర్ అనేది మనం టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుంటే అది సూటబిలిటీ ఫర్ కాంక్రీటింగ్ కాదా అనేది తెలుస్తుంది అనేది చాలా మందికి తెలియదు. అవును. సో అది చేయించుకుంటే ఏంటంటే యువర్ స్ట్రక్చర్ విల్ బి సేఫ్. ఓకే. సో ఆ వాటర్ అనేది అంత ప్రైమరీ థింగ్ అనమాట కన్స్ట్రక్షన్లో. రైట్. సిమెంట్ కూడా మనకి లేటెస్ట్ మ్యానుఫ్యాక్చర్ సిమెంట్ అనేది తీసుకుంటే బెటర్. ఎందుకంటే సిమెంట్ యాజ్ ఇట్ ఏజెస్ ఇట్ మే లూజ్ ఇట్ స్ట్రెంగ్త్. సో ప్రిఫర్డ్ ఏంటంటే సేమ్ మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అయిన సిమెంట్ యూజ్ చేయటం అనేది ప్రిఫరబుల్ అనమాట కన్స్ట్రక్షన్. సరే, సిమెంట్ గురించి మనం మాట్లాడదాం సార్. అంటే ఇప్పుడు సిమెంట్ ఓకే, ఈ మంత్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేయడం బెటర్ అంటారు. కొన్ని ఏరియాస్లో అంటే డ్యూరబిలిటీ అనేది ఉంటుంది కదా సార్, ట్రాన్స్ఫర్ చేయడం అనేది. సో ఆ టైంలో గాలితో మాయిశ్చర్తో కలిపి స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది సార్. కొన్ని ఏరియాలు ఆ సిమెంట్ కూడా బ్రేక్ చేసి పౌడర్ చేసి యూజ్ చేస్తారు సార్. అది యూజ్ఫుల్ కాదు, అసలు యూజ్ చేయకూడదండి. సిమెంట్ అనేది మీరు స్టాండర్డ్స్ తీసుకుంటే ఆల్వేస్ ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ రూమ్స్ ఆర్ నాన్ వెంటిలేటెడ్ ఏరియాస్లో సిమెంట్ అనేది స్టోర్ చేయాలి. ట్రాన్స్పోర్టింగ్ అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్గా కవర్ చేసుకొని సో దట్ మాయిశ్చర్ అనే ఎంట్రైన్మెంట్ అనేది లేకుండా సిమెంట్ అనేది సప్లై చేయాలి. ఓకే. సో 1 month లోపల ఉన్న సిమెంట్ మాయిశ్చర్ లేకుండా ఉన్న సిమెంటే వాడాలి. ఇన్ కేస్ మాయిశ్చర్ అనేది ఎంటర్ అయింది అనుకోండి, మీకు లంప్స్ ఫామ్ అవుతాయి. ఓకే. సిమెంట్లో లంప్స్ బ్రేక్ చేసుకొని కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తే స్ట్రెంత్ రాదు. ఇంటర్న్ ఏంటంటే కాంక్రీట్ స్ట్రక్చర్ అంటే స్ట్రెంత్ అనేది లేకపోవడం వల్ల స్ట్రక్చర్ వీక్ అని అయిపోతుంది. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూజ్ సిమెంట్ విచ్ కంటైన్ లంప్స్. ఓకే సార్. అంటే ఈ మధ్య కొన్ని కన్స్ట్రక్షన్స్లో అంటే బిల్డ్ చేసిన 1 yearకి వితిన్ ఇయర్లోనే మనం క్రాక్స్ చూస్తూ ఉంటాము. కొన్ని పైన సిగ్లింగ్స్ ఊడిపోయి లోపల ఐరన్ ఏదైతే ఉందో అది కరోజన్కి రావడం చూస్తూ ఉంటాం. అట్లాంటివి ఎందుకు వస్తుంటాయి సార్? సో బేసికల్గా క్రాక్స్ అనేది స్ట్రక్చరల్ క్రాక్స్ ఉంటాయి, నాన్ స్ట్రక్చరల్ క్రాక్స్ ఉంటాయి. ఓకే. సో క్రాక్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇదివరకు మనం కాంక్రీట్లో రివర్ శాండ్ వాడేవాళ్ళం చాలా మటుకి. అవును. ఇప్పుడు రివర్ శాండ్ అనేది అవైలబిలిటీ తగ్గిపోయింది అండ్ లోకల్లో అవైలబుల్గా ఉండకపోవటం వల్ల ఎవ్రీబడి షిఫ్టెడ్ టు క్రష్డ్ శాండ్. ఈ క్రష్డ్ శాండ్లో ఏంటంటే ఫైన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకే. సో ఈ ఫైన్స్ ఎక్కువ ఉండటం వల్ల ష్రింకేజ్ క్రాక్స్ అనేది వస్తున్నాయి స్లాబ్స్లో కానీ ఇది. సో దానికి మినిమైజ్ చేసుకోవటానికి మనం ఐదర్ వీ కెన్ యూస్ 50-50, అంటే 50% రివర్ శాండ్, 50% క్రష్డ్ శాండ్, ఆర్ వీ కెన్ యూజ్ ఎర్లీ క్యూరింగ్. ఓకే. కాంక్రీట్ అనేది ఎప్పుడు సెట్ అవుతుంది అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే సిమెంట్ సెట్టింగ్ డిఫరెంట్, కాంక్రీట్ సెట్టింగ్ డిఫరెంట్. సిమెంట్ టెస్ట్ చేసినప్పుడు కంట్రోల్ కండిషన్స్లో ల్యాబొరేటరీలో దానికి ఒక స్పెసిఫిక్ సెట్టింగ్ టైం ఉంటుంది. బట్ కాంక్రీట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ద వాటర్ సిమెంట్ రేషియో ఇస్ డిఫరెంట్. యూ యూజ్ అడ్మిక్చర్స్, యూ యూజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఇన్ కాంక్రీట్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే దాని సెట్టింగ్ టైం అనేది మారిపోతుంది. ఇనిషియల్ సెట్టింగ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి 5 to 6 hours ఉంటుంది. ఓకే. దెన్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ స్టార్ట్ క్యూరింగ్ ఆర్ స్ప్రింక్లింగ్ ఆఫ్ వాటర్. ఫైనల్ సెట్టింగ్ వచ్చి 10 to 12 hours పడుతుంది. అవునా? ఓకే. సో 12 hours ఫైనల్ సెట్ అవుతుంది కాంక్రీట్. సో ఒక 8 hours తర్వాత మీరు ఇమ్మీడియట్ గా క్యూరింగ్ స్టార్ట్ చేస్తే ఈ ష్రింకేజ్ క్రాక్స్ అనేది రెడ్యూస్ చేయగలుగుతారు. ఓకే. అండ్ బికాస్ మీరు ఒకవేళ ఓపెన్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, విండ్ వెలాసిటీ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. అంటే ఓపెన్ ఏరియాకి క్లోజ్డ్ ఏరియా కూడా డిఫరెన్స్ ఉంటుంది సార్. విండ్ వెలాసిటీ 5 km/h కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎవాపరేషన్ అనేది జరిగిపోతుంది. సర్ఫేస్ కాంక్రీట్ డ్రై అయిపోయినప్పుడు, ఎవాపరేట్ అయిపోయినప్పుడు క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి. రైట్. సో దానికి ఒకవేళ వచ్చినా కానీ ఇమ్మీడియట్ గా మనం దాన్ని అడ్రస్ చేస్తే కనుక
ఇట్ క్యాన్ బి రిస్టోర్డ్ అనమాట. ఓకే సార్, ఇంకొకటి అంటే ఒకప్పుడు మనం ప్లాస్టింగ్స్ అని చేసేవాళ్ళం, ఫ్లోరింగ్ కానీ వాల్స్ కానీ, బట్ ఈ మధ్య అసలు అవి చేయడం మానేసాం. ఏంటంటే అది ఆటోమేటిక్ సరిపోతుందని సీలింగ్ అయితే అట్లా వదిలేస్తున్నారు, బట్ చేస్తే లిటిల్ బిట్ వాల్స్ చేస్తున్నారు. అట్లా దానివల్ల ఏమన్నా డిఫెక్ట్ ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదండి. ప్లాస్టరింగ్ అనేది ఒక ట్రెడిషనల్ మెథడ్ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాము. అవును. ఇట్ ఈస్ లైక్ ప్రొవైడింగ్ కవర్ ఆర్ ప్రొటెక్షన్ టు ది స్ట్రక్చర్. ఓకే. బ్రిక్ వర్క్కి కానీ స్లాబ్కి కానీ ప్లాస్టర్ చేస్తే ఏమవుతుందంటే అదొక అడిషనల్ ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. బట్ టుడేస్ డేట్ చాలామంది ఏం చేస్తున్నారంటే పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనో లేకపోతే జిప్సమ్ ప్లాస్టర్ అనో ఇలాంటివి కోటింగ్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టబుల్. అది కాకపోతే ఏంటంటే ఆ జిప్సమ్ ఒక క్వాలిటీ, ఓకే, దాని తర్వాత దానికి పుల్ ఆఫ్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఇలాంటివి చెక్ చేసుకొని మనం యూజ్ చేసుకోగలుగుతాం. ఈవెన్ ప్లాస్టర్కి కూడా పుల్ ఆఫ్ స్ట్రెంత్ చేస్తాం సైడ్స్. ఓకే. మన సివిల్ ఇండస్ట్రీలో చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అండ్ చాలా మంది ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ చాలా మందికి మనకున్న సబ్జెక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే వేరే ప్లాట్ఫామ్ లేక అరే సరేలే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే సరిపోద్ది అని వాళ్ళకి డిస్కస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నాం, భవనమ్స్ పాడ్కాస్ట్ అని. సో ఈ వాట్సాప్లో ఈ కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్లోకి వచ్చి మీరు జాయిన్ అవ్వండి. మన కమ్యూనిటీలా కలిసి మీ దగ్గర అంటే మీరు సివిల్ ఇంజనీర్ అయితే మీకున్న థాట్స్ ఆ గ్రూప్లో షేర్ చేయడం అండ్ ఇలా మొత్తం మన తెలుగు స్టేట్సే కాకుండా కంప్లీట్ సివిల్ ఇంజనీర్స్ ఎవరు ఉన్నారో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడంతో పాటు ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా ఈ గ్రూప్లో షేర్ చేసుకోవడం అండ్ ఎవరన్నా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ కాన్సెప్ట్ మీద చేయొచ్చు అండ్ ఈ కాన్సెప్ట్ మీద చేస్తే ఇంకా చాలా పబ్లిక్ రీచ్ ఉంటుంది అనిపిస్తే కనుక అలాంటి సబ్జెక్ట్ కూడా ఇది చేయండి అని గ్రూప్లో పోస్ట్ చేస్తే దాని గురించి మనం రీసెర్చ్ చేసి కొత్త వీడియోస్ చేయడంతో పాటు యూజ్ఫుల్ అయ్యేలా ఉంటుంది. సో మీరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి భవనమ్స్ పాడ్కాస్ట్ మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి. సో మన ఈ కమ్యూనిటీ స్ట్రాంగ్ చేద్దాం.